श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। श्रीचन्द्रशेखरेन्द्रसरस्वती जतीन्द्रपरब्रह्मणे नमो नमः। మనం చెప్పుకుంటున్నటువంటి నడిచే దేవుడు అనేటువంటి గ్రంథాన్ని అనుసరించి నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి ఈ గొప్ప స్వామివారి యొక్క కథా విశేషాలకి సంబంధించినటువంటి దాంట్లో 4వ శీర్షిక నీలంరాజు వెంకటశేషయ్య గారు స్వామివారితో మాట్లాడినటువంటి సంభాషణ, వారితో సంభాషణ ఎలా సాగింది, స్వామివారు ఏ ఏ విషయాలపైన చర్చ చేశారన్న విషయాన్ని చెప్తూ ఈ భాగం రాయడం జరిగింది. అయితే వైకుంఠ ఏకాదశికి కంచికి వెళ్ళాలని ఆయన అనుకుని బయలుదేరి ఆ మహానుభావుడు మనస్సులో అనుకుంటున్నట్టండి. ఎలా అంటే ఆ స్వామివారు చేసినటువంటి పూజా విధానం, ఆ పూజ చేసేటప్పుడు అమ్మవారికి స్వామివారికి అర్చన చేయటంలో పరమాచార్య స్వామివారు చూపించినటువంటి తన్మయత్వం, వింధ్యామరం వీచడంలో కానీ, పువ్వులతో అర్చించేటప్పుడు కానీ, త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరుణ్ణి ఉయ్యాల్లో వేసి ఊపేటప్పుడు కానీ, చేతి దండం పుచ్చుకొని స్వామి ప్రదక్షిణం చేసేటప్పుడు కానీ, తలపై నుంచి కిందకి జారుతున్న కాషాయాన్ని సవరించుకునేటప్పుడు సైతం కళాశోభితంగా సౌకుమార్యం, అతిలోక సౌందర్యం అంటే సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారిని చూసినంత తన్మయత్వం కలిగింది అని రాసుకున్నారండి. ఆ తర్వాత మరల స్వామివారిని చూడాలన్న తాపత్రయం మరింతగా 10ంతలుగా 100ంతలుగా పెరిగింది అని చెప్పారు. సరే, మొత్తానికి స్వామివారితో ఈసారి ఎలా అయినా మాట్లాడాలి అన్న ఒక గట్టి ఆకాంక్ష చేత చెన్నైలో వాళ్ళ స్నేహితుడు ఒక ఆయన న్యాయవాది ఉంటే ఆయన్ని సాయం తీసుకుని ఇద్దరూ కలిసి ఒక ఆదివారం నాటి వేళ మధ్యాహ్నానికి కంచి వెళ్ళగా అప్పటికి స్వామివారు ఇంకా అక్కడే విష్ణు కంచిలోనే ఉన్నారు, చిన్న మఠంలోనే ఉండగా వాళ్ళ అదృష్టం ఏమిటో అక్కడికి స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ స్వామివారి దగ్గర ఉండేటువంటి ఏకాంత శిష్యులు చెప్తే మరి ఎవ్వరూ లేరుకండి. అలా లేకపోవడం చేత వాళ్ళు అదృష్టమని భావించి మేమిద్దరం వచ్చామని ఒక చీటి మీద వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ శిష్యులకు ఇవ్వగా, ఇప్పుడే స్వామివారు భిక్ష ముగించారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, కాసేపటికి బయటికి వస్తారు, కూర్చోండి అని చెప్పారు. వారి మాటలు విని వీళ్ళు కూర్చుంటూ ఉండగానే ఇంకొక శిష్యుడు వచ్చి స్వామివారు ఇప్పుడే బయటకు వస్తున్నారు అని చెప్పి స్వామివారు కూర్చోవడానికని పీట వేశారట. వేయగానే ఇంతలో చేత్తో దండం పుచ్చుకొని స్వామివారు వచ్చి మేము రాగానే వీరిద్దరూ సాష్టాంగం చేశారటండి. నీలంరాజు వెంకటశేషయ్య గారు ఆయన స్నేహితుడు సాష్టాంగం చేసి ప్రవరా గోత్రనామాలు చెప్పుకుంటే స్వామివారు వారిద్దరినీ కూడా అభిముఖంలో కూర్చోమన్నారు. ప్రశాంత గంభీరంగా స్వామివారు నవ్వుతూ ఆయన నేత్రాలు ఎంత కారుణ్యాన్ని చూపిస్తున్నాయంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పారటండి. స్వామివారి యొక్క నేత్రాల గురించి కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు గురుకృపాలహరి అని ఒక ఇది రాశారు. గురుకృపాలహరి కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు పరమాచార్యుల వారి గురించి గురుకృపాలహరిని ఒక గ్రంథం రాశారు. అందులో స్వామివారి నేత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పారు. రక్తాంత స్పృహణీయ దీర్ఘనయనం స్వాకుంచిత భ్రూరతం హాసస్మేర ముదారఫాల ఫలకం స్ఫూర్జత్ కపోలారుణం శ్రీకర్ణం సునననం సుచారురదనం పూర్ణేందు బింబాననం వందే శ్రీగురుమూర్తిమిందు మకుటం శ్రీకామ పీఠాధిపం అని రాశారు. దాని అర్థం ఏమిటంటే, కొనలయందు ఎర్రని చారలతో సొంపు నింపు చారడేసి కన్నులతో కొంచెం వారినటువంటి కనుబొమ్మలతో చిరునవ్వులు వచ్చేటువంటి వెడల్పైనటువంటి, అంటే ఆయన్ని చూస్తే చాలటని ఎంతో ప్రసన్నత కలుగుతుందట. అంటే చిరునవ్వు నవ్వినట్టు ఉంటుందట. ఎవరు అమ్మవారు చిరునవ్వు నవ్వితే ఎలా ఉంటుందో ఆయన లలాట భాగం అలా ఉంటుందట. లేత ఎరుపు రంగు చెక్కిళ్ళు, శ్రీకారం వంటి చెవులు, చక్కని ముక్కు, ఇంపైన పలువరస, పున్నమి చంద్రునికి సాటి వచ్చే నగుమోము కలిగినటువంటి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారము అని ఆయన ఒక శ్లోకం రాశారండి.
గురుకృపాలహరి అనేటువంటి సంస్కృత పద్యకావ్యం ఆయన రాశారు. సుప్రసిద్ధ కవులు కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వామివారిని ఉద్దేశిస్తూ రాసినటువంటి పద్యకావ్యం. అందులో ఆయనకు నేత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పారు. అటువంటి నేత్రాల్ని ఈ నీలంరాజు వెంకటశేషయ్య గారు చూసి ఎంతటి అపార కారుణ్యమా అని ఆశ్చర్యపడ్డారట. అయితే స్వామివారి దేహకాంతి మాత్రం చాలా ప్రకాశవంతంగా ఉందిట. ఎలా ఉందంటే ఆయన దేహకాంతి ముత్యపు గోళాల్లో నుంచి బయటికి వస్తున్నటువంటి కాంతి వల్ల ఆయన దేహమంతా కూడా మెరిసిపోతుందటండి. దాన్నే లావణ్యము అని పిలుస్తారట. అనుకున్న తర్వాత ఆ మహానుభావుడు ఎవరు, నీలంరాజు వెంకటశేషయ్య గారు స్వామివారికి ప్రవర పేరు చెప్పుకోగా, అయితే స్వామివారు ఒక నవ్వి అయితే మీరు బ్రాహ్మణులను మీ ఇంటి పేరులోనేమో మీ ఋషుల పేరులోనేమో క్షత్రియులునా అని చమత్కారంగా మాట్లాడారటండి. ఎందుకంటే ఆయనేమో బ్రాహ్మణ వంశం, ఇంటి పేరు నీలం రాజు, అందులో రాజు అన్న పదం ఉండడం చేత క్షత్రియుడయ్యాడు. ఆ తర్వాత ఋషుల్లో కూడా క్షత్రియులే కనబడుతున్నారు. అంబరీష, యవ్వనాస్య, హరిత అని వీళ్ళు. హరిత, అంబరీష, యవ్వనాస్య, హరిత సుగోత్రీకులు వారు. అందుకని స్వామివారు ఆ చెలోక్తి వేయగానే కొద్దిగా వీరికి భయం తగ్గి స్వామివారి యందు మరింత భక్తితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇలా ఈయన ఎక్కడెక్కడ పనిచేశారు ఏమిటి ఇవన్నీ కూడా స్వామివారికి చెప్పారట. నీలంరాజు వెంకటశేషయ్య గారు ఆ టంగుటూరు ప్రకాశం పంతులు గారు స్థాపించినటువంటి స్వరాజ్య పత్రికలో, తర్వాత ఆంధ్రపత్రికలో కూడా పనిచేసినట్టుగా స్వామివారికి విన్నవించుకున్నారట. స్వామివారు వీరితో 4.5 గంటలు మాట్లాడారటండి. ఎటువంటి విషయాలు మాట్లాడాలంటే, వెళ్ళిన వారు నీలంరాజు వెంకటశేషయ్య గారి విలేఖరు కాబట్టి అప్పుడు దేశ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారట. దేశన విభజన విషయంలో ప్రస్తుతం అప్పటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్, తర్వాత జిన్నాల మధ్య జరిగినటువంటి వాద ప్రతివాదాలను, ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్వాపరాలతో పోసగుచ్చినట్టుగా స్వామివారు విశ్లేషించి చెప్పారటండి. కాంగ్రెస్ నాయకులు జిన్నా సాహెబ్ వ్యూహంలో చిక్కుకున్న పరిస్థితులు ఎలా కల్పించబడ్డాయో, తత్ఫలితంగా అఖండ భారత స్వరూపం అంతా కూడా ఏ విధంగా అంతరించిపోయిందో సహేతుకంగా నిరూపణ చేసి చెప్పారటండి స్వామివారు. ఆ తర్వాత కొన్నాళ్లకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రాసినటువంటి ప్రతిలో కూడా కొన్నాళ్ల తర్వాత, ఎన్నో ఏళ్ల తర్వాత రాసిన దాంట్లో కూడా ఆనాడు స్వామివారు ఏం చెప్పారో అదే విషయాన్ని ఈయన రాసిరేటండి. అప్పుడు పరిస్థితులు 4.5 గంటల స్వామి ముచ్చటైన తెలుగులో, స్వామివారు మన తెలుగువాడే అనిపించేంత అందంగా తెలుగులో మాట్లాడారటండి. అయితే తర్వాత తెలిసిందట నీలంరాజు వెంకటశేషయ్య గారికి స్వామివారు స్వతహాగా కన్నడ బ్రాహ్మణుడు, కన్నడిగుడు అని. తర్వాత ఆ స్వామివారు మాట్లాడుతుంటే ఆయన మిత్రుడు శ్రోతలంగా చెవులు అప్పగించి స్వామివారి యొక్క ప్రసంగం అంతా విని ఎంతో సంతోషించి ఎంతో ముచ్చటపడిపోయారటండి వీరిద్దరూ కూడా. ఆహా, మనదెంత భాగ్యము, స్వామివారు ప్రత్యక్షంగా మనతో మాట్లాడడం చాలా అదృష్టము అని ఎంతో ముచ్చటపడిపోయారట. అయితే అప్పుడు మనసులో అనుకున్నారటండి ఎవరో నీలంరాజు వెంకటశేషయ్య గారు, ఆయన ఇందులో ప్రస్తావన చేశారు. 1894 సంవత్సరం మే 20వ తేదీన దక్షిణ దేశంలో విల్లుపురంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమతి మహాలక్ష్మి పుణ్య దంపతులకు జన్మించిన స్వామినాథన్ అనేటువంటి బాలుడు తన 13వ ఏట సన్యాసదీక్ష పుచ్చుకొని చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో కామకోట పీఠం అధిష్ఠించకుండా అందరితో పాటు ఆంగ్ల విద్యను అభ్యసించి రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే గాంధీ నెహ్రూల సరసన ఏ మహానాయకుడుగానో ఏ ప్రముఖ రాజ్యాంగవేత్తగానో ప్రపంచ ప్రఖ్యాతిగాంచేవాడని చెప్పడానికి జ్యోతిష్శాస్త్రం కూడా చూడనక్కర్లేదు అని మనసులో అనుకున్నారటండి. అంటే స్వామివారికి ఆనాటి రాజ్యాంగ పరిస్థితుల పట్ల అంత గొప్ప అవగాహన ఉందిట. అయితే ఈయన మామూలుగా ఈయన సన్యాసి కదండి, యతీశ్వరుడు కదా, ఈయనకి జ్ఞానం ఎక్కడిది అని అనగానే అప్పుడు దీనికి విద్యారణ్యుల వారు చెప్పినటువంటి ఒకానొక ఉదాహరణ కూడా ఇందులో విశ్లేషించారండి. అయితే సన్యాసులకు కానీ లోక సంరక్షణ చేద్దామనుకునేటువంటి యతీశ్వరులకు కానీ ధర్మస్వరూపులకు కానీ రాజకీయము, చారిత్రకము, శాస్త్ర విషయము, ధర్మ నిర్ణయము వీటన్నిటి పట్ల కూడా విశేషమైనటువంటి ప్రజ్ఞ వారికి ఉంటుంది సాధారణంగా. ఎలా అంటే తదిత్తం తత్వవిజ్ఞానే సాధనాను సమర్థనాత్ జ్ఞానినా చరితం శక్యం సమ్యక్ రాజ్యాదిలౌకికం అని విద్యారణ్యుల వారు చెప్పారండి. ఏంటంటే తపస్సు వల్ల
తత్వజ్ఞానాన్ని పొంది పరిణితులైన మహాజ్ఞానులు రాజ్య పరిపాలన చేయడానికి కూడా సమర్థులు అని విద్యారణ్యుల వారు చెప్పినటువంటి మాట నేను ఒక్కాడించాను. అలా మొత్తానికి ఆ ఆఖరగా స్వామివారు చెప్పినటువంటి ఒక చిన్న ప్రధానమైన విషయాన్ని వీరు ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయానికి చివరన ఒక కాలంగా వేశారు. ఇందులో ఏం చెప్పారంటే స్వామివారు ఒక మాట చెప్పారు, మన లోపాలని మనం సంరక్షించుకోని పక్షంలో, మన లోపాలని మనం సరిదిద్దుకోని పక్షంలో లోకక్షేమం కోసం ప్రయత్నించేటువంటి అధికారం మనకు లేదు అని చెప్పినటువంటి స్వామివారు. మన లోపాలను మనం సంస్కరించుకోకుండా లోక సంరక్షణ చేసేటువంటి ప్రయత్నం చేయటానికి మనకు అధికారం లేదు అని స్వామివారు విన్నవించారు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ వారు చెప్పారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క దూరదృష్టి, ధర్మం పట్ల ఆయనకు ఉన్నటువంటి గొప్ప జ్ఞానము, ఆయనకు ఉన్నటువంటి నిష్ఠ, కాబట్టే ఇవాళకి కూడా ధర్మస్వరూపులుగా నమస్కరించిన వెంటనే అందరినీ అనుగ్రహించేటువంటి ఆ పరమాచార్య యతీంద్రులు పాదపద్మాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీ చంద్రమౌళీశ్వరార్పణమస్తు.